బొద్దింకల పార్టీ, అదే కాక్రోచ్ జనతా పార్టీ ఇనీషియల్గా ఇంటర్నెట్లో ఒక మీమ్లా స్టార్ట్ అయ్యి తర్వాత ఇన్స్టాగ్రామ్లో 1 కోటి మంది ఫాలోవర్స్తో ఒక సెన్సేషన్ని క్రియేట్ చేసింది. మన దేశంలో బీజేపీకి అత్యధికంగా 8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. పొలిటికల్ పార్టీస్ గురించి మనం మాట్లాడుకుంటే దాన్ని వితిన్ 4-5 డేస్లో క్రాస్ చేసి 10 మిలియన్ ఫాలోవర్స్తో ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. సో ఏంటి కాక్రోచ్ పార్టీ, దీన్ని ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, దీని వెనకాల ఎవరున్నారు, ఎలాంటి పరిస్థితులు ఈ పార్టీని పెట్టాల్సి వచ్చింది, లైక్ బంగ్లాదేశ్ అండ్ నేపాల్లో ఏదైతే ఒక జెన్జీ మూవ్మెంట్ క్రియేట్ అయ్యి అక్కడ ప్రభుత్వాన్ని కూలదోసి పరిస్థితులు అతలాకుతలం చేశారో అలాంటి ఒక మూవ్మెంటే ఇండియాలో స్టార్ట్ అయిందా, ఒక కొత్త శకానికి మనం నాంది పలకబోతున్నామా, ఈ మూమెంట్ వల్ల మన దేశానికి మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా, నా అభిప్రాయాలను ఈ వీడియోలో తెలియజేస్తాను. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. ముందుగా మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. సో ఎందుకు స్టార్ట్ అయింది ఈ పార్టీ అంటే, మే 15వ తారీఖున అంటే ఫ్యూ డేస్ బ్యాక్ నకిలీ ప్రొఫెషనల్ డిగ్రీలకు సంబంధించి ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గారు సూర్యకాంత్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ సంచలన వ్యాఖ్యలు అని రాశారు, కానీ నాకు తెలిసి ఆయన వ్యాఖ్యలు చేసేటప్పుడు అవి కూడా సంచలనం అవుతాను ఆయన కూడా ఊహించుంటాం. ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఏంటంటే, ఉద్యోగాలు లేని కొంతమంది యువకులు బొద్దింకలు, కాక్రోచెస్, పరాన్నజీవులు, పారాసైట్స్. సో కొంతమంది యువకులు బొద్దింకలు పరాన్నజీవుల్లా తయారయ్యారు, వారికి ఎలాంటి వృత్తి లేదు, కొంతమంది మీడియా, సోషల్ మీడియా మరియు ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి సిస్టంపై మాపై అందరిపై దాడులు చేస్తున్నారు అని అన్నారు. సో ఈ మాటలు ఇంటర్నెట్లో బాగా వైరల్ అయినాయి. అంతెందుకు ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, కానీ నేను ఈ మాట్లాడినప్పుడే నాకే బాధేసింది. అలా ఎలా అంటారు మన యూత్ని బొద్దింకని, పారాసైట్స్ అని అలా ఎలా కంపేర్ చేస్తారు? ఏ యువత కూడా మేము జాబ్ చేయమని కూర్చోరు కదా, ఆపర్చునిటీస్ లేక ఆప్షన్స్ లేక కాంప్రమైజ్ అయ్యే వాళ్ళే. కానీ అలాగే ఆర్టీఐ అని చెప్పి కొంతమంది ఎవరికొకరు సహాయం చేయడానికి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ తెప్పిస్తున్నారు తప్పితే అన్నిటిని మనం ఒకే తాటికి కట్టలేం కదా. ఆయన పొజిషన్లో ఉండి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారని అనుకున్నాను. సో ఇక్కడి నుంచే మీమ్స్ అన్నవి స్టార్ట్ అయినాయి. సో బొద్దింకలతో మీమ్స్ స్టార్ట్ అయినాయి, బొద్దింకల డ్రెస్సులతో యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి, అన్ని స్టార్ట్ అయినాయి. కట్ చేస్తే వితిన్ 24 అవర్స్లో ఆయన ఆఫ్టర్ లాట్ ఆఫ్ ట్రోలింగ్ అంతా అయిన తర్వాత ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఏం చెప్పారంటే, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. తాను దేశంలోని నిరుద్యోగ యువతను ఉద్దేశించి ఆ మాటలు అనలేదని, కేవలం నకిలీ డిగ్రీలతో, కేసే నకిలీ డిగ్రీల గురించి జరుగుతుంది, నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తి మరియు మీడియాలోకి ప్రవేశించిన వారిని మాత్రమే తాను పరాన్నజీవులు బొద్దింకలు అన్నానని స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశంలో యువతను చేసి ఆయన గర్వపడుతున్నారని, దేశ అభివృద్ధికి వాళ్ళే దోహదం చేస్తున్నారని అవన్నీ చెప్పారు. సో ఆయన అందరినీ అనలేదు, నేను ఎవరైతే ఇలా ఫేక్ డిగ్రీస్తో ఉన్నారో వాళ్ళని అన్నానని చెప్పారు. కానీ ఆయన కరెక్షన్ చేసేపాటికే జరగాల్సిన డ్యామేజ్ అన్నది జరిగిపోయింది. ఎలాంటి డ్యామేజ్ జరిగిందంటే, ఓ పక్కన మీమ్స్ అనేవి ఫ్లడ్ అవుతూ ఉంటే ఇంకో పక్కన ఏం జరిగింది అంటే, అభిజిత్ అనే ఒక వ్యక్తి ఇంతకుముందు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేశారు. సో ఆయన ఏం చేశారంటే, ఒక 30 years ఏజ్ ఆయన ఏం చేశారంటే, మే 16వ తారీఖున వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్ అనే ట్యాగ్ లైన్తో కాక్రోచ్ జనతా పార్టీని ఆయన స్థాపించారు. సో ఈయన ఇండియాలో ఉండరు, ఈయన బోస్టన్లో ఉంటారు. ఇంతకుముందు ఆమ్ ఆద్మీ పార్టీ మీడియా టీంలో పనిచేశారు. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేశారు కదా, దానికోసమే ఎలాంటిది ఒకటి గవర్నమెంట్కి మూవ్మెంట్ స్టార్ట్ చేశారంటే, ఆయన ఒకప్పుడు పనిచేశారు, ప్రస్తుతానికి అది అప్రస్తుతం మనం పక్కన పెట్టేసిన. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన ఇండియాలో ఉండట్లేదు, బోస్టన్లో ఉన్నారు. ఇది నాకు ఒక పాయింట్. మ్యాటర్ ఏంటంటే, మనందరం ఇండియాలో ఉంటాం, ఇక్కడ పెట్రోల్ రేట్లు పెరిగినా, గ్యాస్ రేట్లు పెరిగినా, పొల్యూషన్ పెరిగినా, ఉద్యోగాలు లేకపోయినా, ఉన్న ఉద్యోగాలు పోయినా, ఏం జరిగినా సరే మనందరం ఎఫెక్ట్ అవుతాం. కానీ మనలో కొంతమంది ఏంటంటే, ఇక్కడ ఇలాంటి పరిస్థితులన్నీ వాళ్ళకి ఈ పొల్యూషన్ కానీ, లేదంటే ఈ రాజకీయాలు కానీ, లేదంటే ఈ గొడవలు కానీ ఎన్ని వద్దు, మనం ఇక్కడ ఆప్షన్స్ లేవనో, లేదంటే మన గ్రోత్ కోసం చూసుకొని వేరే దేశాలకు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా చదువుకుంటూ అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కూడా ఇక్కడ పరిస్థితులకి చాలా గట్టిగా రియాక్ట్ అవ్వడం అన్నది ఒక పెద్ద పాయింట్. అంటే మనం ఇక్కడ ఎంత గట్టిగా రియాక్ట్ అవుతున్నాం అంత గట్టిగా రియాక్ట్ అవుతారు. నిజంగా మనకున్నంత ఫ్రస్ట్రేషన్ వాళ్ళు క్యారీ చేస్తారంటే చేయరు. మరి ఎందుకు ఈ అభిజిత్ అని కూడా అంత ఫ్రస్ట్రేషన్ క్యారీ చేస్తాడంటే, సింగిల్ పాయింట్ ఏంటంటే, ఆయన ఆమ్ ఆద్మీకి పని చేస్తున్నా లేదన్నా తీసేయండి. సింగిల్ పాయింట్ ఏంటంటే, ఈ హేట్స్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ అంటే ఆయనకి ఇష్టం లేదు. సింపుల్ థింగ్. అందుకనే ఆ పార్టీ నేమ్ కూడా ఏం పెట్టారంటే, కాక్రోచ్ జనతా పార్టీ. సెటైరికల్గా పెట్టింది, బీజేపీకి అగైనెస్ట్గా ఒక సెటైరికల్గా పెట్టిన పార్టీని. అంతకుమించి నాకు ఇంకోటి ఏమీ అనిపించట్లేదు అనమాట. ఆయనతో పాటు ఎవరైతే ఇంకా కొంతమంది ఉన్నారో ఆ పేజ్ ఫాలో అవుతూ, ఆ పేజ్ ఫాలో చేస్తున్న వాళ్ళు 2-3 ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళిద్దరిని చూస్తుంటే ఖచ్చితంగా ఇది భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళకి ఇష్టం లేదు, అందుకనే పెట్టారండి. దానివల్ల మనకి లాభం జరిగిద్దా నష్టం జరిగిద్దా? సో వాళ్ళకి బీజేపీని హెయిట్ చేస్తే ఏంటి, హెయిట్ చేయకపోతే ఏంటి, లవ్ చేస్తే ఏంటి పక్కన పెట్టేద్దాం. మనకు కూడా అది అప్రస్తుతం, మనకు కూడా వీ డోంట్ కేర్ వీళ్ళ బీజేపీని హెయిట్ చేస్తే ఏంటి, లవ్ చేస్తే ఏంటి, మనకి ఇందులో ఏమైనా లాభం జరిగిద్దా నష్టం జరిగిద్దా అన్నది ఆలోచిద్దాం. దీని గురించి మళ్ళీ మనం చోరు మాట్లాడుకుందాం. సరే, ఈ పేజ్ పెట్టారు కదా, ఒక 10 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు కదా. సో ఇందులో ఎంతమంది
అంటే ఎన్ని రకాల జనాలు వీటిని ఫాలో అవుతున్నారు, ఈ పేజ్ని ఫాలో అవుతున్నారంటే నేను అబ్జర్వ్ చేస్తే ఆ ప్యాటర్న్ మొత్తాన్ని 4 టైప్ ఆఫ్ పీపుల్ కనిపించారు నాకు. ఒకటి ఎవరన్నా అంటే నిజంగా ఫ్రస్ట్రేటెడ్ యూత్, నాట్ ఓన్లీ జెన్జీ పీపుల్, మిలీనియల్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు, అందులో యూత్ అనే కాదు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కంప్లీట్గా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు ఇండియన్ గవర్నమెంట్కి అగెనిస్ట్గా. ఈ పెరుగుతున్న ధరలు కానీ, ఈ పెట్రోల్ రేట్లు కానీ, వీళ్ళు చేస్తున్న పాలిటిక్స్ కానీ, అంటే ఎలక్షన్ ఉన్న టైంలో ఇండియన్ ఎకానమీని కేర్ చేయకుండా ఎలక్షన్ మీద దృష్టి పెట్టి ఎలక్షన్ అయిపోగానే ఇండియన్ ఎకానమీ మీద కేర్ చేస్తూ ఏది పడితే అది మాట్లాడటం కానీ, జాబ్స్ లేకపోవటం కానీ, లేదంటే ఉన్న జాబ్స్ ఊడిపోవటం కానీ, ఏవైనా సరే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే గ్రో అవ్వాల్సింది మేనేజ్ చేసుకోవటం, లేదంటే ఆపుకోవటం, లేదంటే తగ్గించుకోవటం, ఇలాంటి పరిస్థితులు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక మార్పు కోరుకుంటున్నారు. సో వాళ్ళందరూ ఈ పార్టీని ఫాలో అయ్యారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎవరు ఫాలో అవుతున్నారంటే ఎవరైతే బీజేపీకి అగెనిస్ట్గా ఉన్నారో, లైక్ కాంగ్రెస్ పీపుల్ అవ్వచ్చు, ఆమ్ ఆద్మీ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్కి అగెనిస్ట్గా ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పేజీని ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, ఎవరు ఫాలో అవుతున్నారు అంటే పాకిస్తాన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఎవరైతే మోదీకి అగెనిస్ట్గా, ఎవరైతే మన ఇండియన్ గవర్నమెంట్కి కాదు ఇండియాకి అగెనిస్ట్గా ఉన్నారో, అంటే ఎంత స్టేబుల్ గవర్నమెంట్ ఉండకూడదు అని కోరుకుంటే, నేను ఇండియాలో ఎప్పుడైనా సరే గొడవలు అవ్వాలని కోరుకుంటారో వాళ్ళు కూడా అందులో ఉన్నారు. మీరు ఓపెన్ చేసి చూస్తే పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ పేజీలు కానీ వాళ్ళ ప్రొఫైల్స్ కానీ బోల్డ్ ఉన్నాయి ఆ 10 మిలియన్లో. నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ కేటగిరీ ఎవరు అంటే ఇంటర్నెట్లో ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళు. అంటే ఇంటర్నెట్, ఇన్స్టాగ్రామ్ ట్రెండ్కి అనుకూలంగా రీల్స్ చేసుకునే వాళ్ళు, లేదంటే ఆ ట్రెండ్ని ఫాలో అవుతా, ఓకే ఒక ట్రెండ్ నడుస్తుందని చెప్పి దాన్ని మామూలుగా జనరల్గా ఫాలో అవుతారు కదా. ఒకప్పుడు రాఘవ చడ్డగా ట్రెండ్ నడిచింది, సో దాన్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ట్రెండ్ వస్తుంది, దాన్ని ఫాలో అవుదాం, సో దాంతో పాటు మీమ్స్ చేద్దాం, లేదంటే దానిలో రీల్స్ చేద్దాం. కొంతమంది రీల్స్ కూడా నేను చూశాను, కొంతమంది రీల్స్ పెడుతున్నారు, నేనే ఫైనాన్స్ మినిస్టర్ అవుతాను, సో నేను ఫైనాన్స్ మినిస్టర్ అవగానే ట్యాక్సులు తీసేస్తాను అని చెప్పి ఏది పడితే అది మాట్లాడతా. సో అంటే జస్ట్ అంటే వాళ్ళు సీరియస్గా కాదు, సిల్లీగానో ఇంకోగానో, లేదంటే కొన్ని రీల్స్ వస్తాయి కదా, విచ్ పార్టీ యూ ఫాలో అని చెప్పి, నాట్ దిస్ పార్టీ, నాట్ దట్ పార్టీ, ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఆ ట్రెండ్కి తగ్గట్టు రీల్స్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ అకౌంట్స్ని గ్రో చేయాలనుకున్న వాళ్ళు, సో దే ఆర్ నాట్ కంప్లీట్లీ సీరియస్ అబౌట్ పాలిటిక్స్, జస్ట్ ఒక ట్రెండ్ ఫాలో అవుతున్నాం అనుకునే వాళ్ళు. ఇలా ఒక 4-5 కేటగిరీ ఆఫ్ పీపుల్ దీన్ని ఫాలో అవుతున్నారు. నాట్ ఓన్లీ జెన్జీ, అన్ని వర్గాల వారు, అన్ని ఏజ్ గ్రూప్స్ అందులో ఉన్నాయి. సరే ఎవరు ఫాలో అవుతున్నా, లేదంటే ఎవరు నడుపుతున్నా ఏమవుతుంది, ఇందులో ఏముంది అనుకుంటే వాళ్ళు దీన్ని ఒక అంటిల్ అన్లెస్ ఇదొక ఏంటారు సెటైరికల్గా ఉన్నంత వరకు ఓకే, సీరియస్ అయితే కదా అని అనుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా సీరియస్గానే వర్క్ చేస్తున్నట్టు అనిపించింది. వాళ్ళ పోస్టులు అన్నీ చూస్తుంటే వాళ్ళు కొన్ని పోస్టులు చేశారు, అంటే వాళ్ళ మేనిఫెస్టో టైప్ రిలీజ్ చేశారన్నమాట. అది కొంచెం నాకు సీరియస్గా అనిపించింది. ఎప్పుడైతే వాళ్ళు అది రిలీజ్ చేశారో నేను కూడా దాన్ని కొద్దిగా సీరియస్గా చూడడం స్టార్ట్ చేశాను. సో వాళ్ళు ఏంటంటే కొన్ని పాయింట్స్ చెప్పారు, ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్. సో ఏంటంటే అవి, ఒకటి, పదవీ విరమణ పొందిన ప్రధాన న్యాయమూర్తులు ఎవరైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారో వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇవ్వకూడదు. సో మనం చూసాం కేసెస్. సో చీఫ్ జస్టిస్ ఎవరైతే పదవీ విరమణ పొందిన తర్వాత కొంతమందికి రాజ్యసభ సీట్లు ఆఫర్ చేసిన ఉన్నాయి, అవార్డు రివార్డు ఏదని అనుకోండి. సో దీని వెనకాల పెద్ద లాజిక్గా ఉంది. ఏంటి అంటే, సో సుప్రీంకోర్టులో ఉన్న చీఫ్ జస్టిస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అన్నది ఇండైరెక్ట్గా వీళ్ళు చెప్తున్న పాయింట్. ఎందుకంటే పదవీ విరమణ పొందిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ఒక రాజ్యసభ సీటు ఏదో వస్తుంది కాబట్టి, సో గవర్నమెంట్కి అనుకూలంగా వ్యవహరించాలి అన్నది వీళ్ళు ఇండైరెక్ట్గా దాన్ని పాయింట్అవుట్ చేసి కొట్టారు అన్నది నాకు అనిపించింది. సెకండ్ది, చట్టబద్ధమైన ఓటుని తొలగిస్తే దాన్ని ఉగ్రవాద చర్యగా పరిగణించి ఎన్నికల కమిషనర్పై యూఏపీఏ కింద కేసు నమోదు చేయాలి అని చెప్పి. సో రీసెంట్గా జరిగిన ఎలక్షన్ వాటిల్లో చాలామంది ఓటు హక్కపోయింది. సో ఈ పాయింట్ చూసినప్పుడు అనిపించింది అనమాట, ఏంటంటే ఓకే వీళ్ళు కొద్దిగా భారతీయ జనతా పార్టీకి అగెనిస్ట్గా ఉన్నారని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది ఈ ఎలక్షన్లో ఈ ఓట్లు తీసేయడం వాటి వల్ల అనుకున్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇలా కూడా దీన్ని పెట్టచ్చు కదా, చట్టబద్ధమైన ఓటు తొలగించకపోతే, చట్టబద్ధం కాని ఓటు తొలగించకపోతే వాళ్ళ మీద కేసు పెడతామని. చట్టబద్ధమైన ఓటు తొలగించకూడదని ఎంత కరెక్టో, చట్టబద్ధం కాని ఓటు తొలగించకుండా ఉంచడం కూడా అంతే రాంగ్ కదా. సో దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తుంటే బాగుండేది అనిపించింది నాకు చదువుతున్నప్పుడు. సరే ఎనీవే, సెకండ్ పాయింట్ మీద మనం ఆర్గ్యూ చేసుకోవచ్చు. కానీ థర్డ్ పాయింట్, చట్టసభల్లో క్యాబినెట్లో మహిళలకు 33% కాదు ఏకంగా 50%, దట్టు వితౌట్ ఇంక్రీజింగ్ ద సీట్స్. సో ప్రజెంట్ ఈ డీలిమిటేషన్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఉన్న సీట్లలోనే 50%, 33% కూడా 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. ఓకే. ఫోర్త్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, నన్ను అట్రాక్ట్ చేసింది, నేను ఎప్పుడు కోరుకునే పాయింట్ అనమాట. ఏంటంటే అదానీ అంబానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్స్ను రద్దు చేయాలి. నాట్ ఓన్లీ అదానీ అంబానీ, ఏదైతే కార్పొరేట్ వాళ్ళు ఉంటారో, లేదంటే ఏమైనా పొలిటికల్ పార్టీస్ నడిపే మీడియా ఛానల్స్ ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా వాటి లైసెన్స్ను రద్దు చేసి మీడియా అనేది ఒక ఇండిపెండెంట్ జర్నలిజంని ఇండియాలో కల్పించాలి. ఏంటంటే ప్రతి పొలిటికల్ పార్టీకి ఒక మీడియా ఉంది. సరే, మొత్తం శాటిలైట్ మీడియా టీవీ ఛానల్స్ అన్నీ ఏదో ఒక పొలిటికల్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారా అనుకున్న టైంలో యూట్యూబ్ మీడియా వచ్చింది.
యూట్యూబ్ వెబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చినాయి. సరే వీళ్ళు ఏదైనా చేస్తారనుకుంటే కట్ చేస్తే వీళ్ళు కూడా ఏదో ఒక పార్టీకో లేదంటే ఏదో ఒక సిద్ధాంతానికో మద్దతుగా మాట్లాడటం తప్పితే న్యూట్రల్గా మాట్లాడే మాత్రం ఎవరు లేరు. ఆ మీడియా మన చిన్నప్పుడు చూసిన మీడియా అనేది చచ్చిపోయింది. సో ఇది మేజర్ పాయింట్ ఎవరు తీసుకున్నా కూడా. దాంతోపాటు 5th పాయింట్ అగైన్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలు ఎంపీలపై 20 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలి. కంప్లీట్గా కూడా బ్యాన్ చేసేయచ్చు. సో ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీ ఫిరాయిస్తారో ఈ పార్టీ కాకుండా ఆ పార్టీకి, ఆ పార్టీ కాకుండా ఈ పార్టీకి వెళ్తూ ఉంటారో వాళ్ళ మీద 20 ఏళ్ళు లైఫ్ టైం, అదే 20 years బ్యాన్ అంటే ఇంకా లైఫ్ టైం బ్యాన్ అయిపోయినట్టే. సో ఇలాగా కేవలం వీళ్ళు మీమ్స్కే పరిమితం కాకుండా ఒక సీరియస్ మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టారు. సరే, ఇప్పుడు ఇవన్నీ మనం చూసినప్పుడు నిజంగానే ఒక జెన్జీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయిందా, కొత్త శకానికి నాంది పలుకుతున్నామంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది. సీరియస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆన్లైన్లో ఇలాంటి మీమ్స్ కానీ ఇలాంటి మేనిఫెస్టోలు కానీ పెట్టినంతకాలం ఏం జరిగిద్ది, కానీ ప్రజలకు ఉపయోగపడేలాగా ఏమీ జరగదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు గ్రౌండ్లోకి వచ్చి గ్రౌండ్లో ఇక్కడున్న రియాలిటీని చూస్తూ గ్రౌండ్లో పోటీ చేసి గ్రౌండ్లో ఉన్న ప్రజల్ని, నాట్ ఓన్లీ యూత్, సోషల్ మీడియాలో యూత్ అంటే మీకు చెప్పాను కదా ఎలా ఉంటుంది. 1 crore పీపుల్ అయినా సరే అందులో ఎంతమంది అవుట్ సైడర్స్ ఉన్నారు, ఎంతమంది ఓట్ లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ నిజంగా ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ ఉన్నారని చెప్పి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, వాళ్ళందరూ ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నారు. 2 million పీపుల్ అక్కడి నుంచి వచ్చినాయి. ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఫాలో అవుతారు. అలాగే అవతల పార్టీని బీజేపీకి ఆపోజిట్గా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఫాలో అవుతారు. మన దేశంలో ప్రభుత్వాన్ని స్థాపించాలి అంటే 100కి 40 ఓట్లు ఉంటే చాలు, గెలుస్తారు. మిగతా 60 ఓట్లు ఎటున్నా కూడా ఓడిపోయినట్టే కదా, ఫలితం లేదు. సో గ్రౌండ్లోకి వచ్చి సీరియస్గా పోటీ చేస్తే అప్పుడు మనం ఒక కొత్త శకానికి, ఒక జెన్జీ పోరాటానికి, ఒక కొత్త శకానికి నాంది పలుకుతున్నట్టు. సో ఇప్పుడు నేను ఒకటి విన్నాను, వీడియో స్టార్ట్ చేసే ముందు బీహార్లో రాబోయే ఒక నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగబోతుంది, అందులో పోటీ చేస్తారంటని. సో రియాలిటీ అన్నది వాళ్ళకు కూడా అర్థమవుతుంది, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా స్వీకరిస్తారు. ఎంతసేపు ఆన్లైన్లో ఉన్న యూతే కాదు కదా, ఆఫ్లైన్లో ఉన్న ప్రజల కోసం కూడా తెలుసుకోవాలి కదా, వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలి కదా, వాళ్ళ దగ్గరికి పర్యటించాలి కదా. సో ఒక క్యాండిడేట్ నుంచోబెట్టిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. రియల్ పాలిటిక్స్ వేరేగా ఉంటాయి, ఆన్లైన్ పాలిటిక్స్ వేరేగా ఉంటాయి. సో నిజంగా గ్రౌండ్ రియాలిటీకి వచ్చి పోరాడి మనం అంతకుముందు సూర్య సినిమా చూసినట్టు ఆ రేంజ్లో ఏదైనా చేస్తే మనం ఒక కొత్త శకానికి నాంది పలికినట్టే, మనం అందరం దాన్ని సపోర్ట్ చేయొచ్చు, ఎటువంటి అభ్యంతరం ఉండదు. సో అదే కొత్త వాళ్ళు వీళ్ళకి రాజకీయాలు తెలియదు అనుకోవడంలో ఇదేం లేదు. సో ఏమవుతుంది, ఎక్కడ మనం ఎట్టగా దెబ్బలు తింటున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, అట్టగా ఆలోచించిన తర్వాత కూడా ఏదైతే అదే అవుతుంది చూసుకోవడమే. కానీ ఇక్కడ రెండో పాయింట్ ఉంది, అదేంటి అంటే ఇది కేవలం ఆన్లైన్కే పరిమితమై గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసినా క్వశ్చన్ చేసి దాన్ని తప్పుపడితే, అంటే ఇంకో ధ్రువరాటి ఎలా ఉన్నారో, ధ్రువరాటి ఇనిషియల్గా నువ్వు న్యూట్రల్ టోన్తో చాలా పాయింట్స్ చెప్తాను, నాకు అద్భుతంగా అనిపించేది. బట్ రాను ఏమైందంటే కంప్లీట్లీ బీజేపీకి అగైనిస్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది తప్పితే అదర్వైజ్ ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్, ఒక సోల్ అన్నది మిస్ అయిపోయింది అనిపించింది. సో ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే చేస్తే కనుక ఏమవుతుందంటే యాంటీ బీజేపీ పార్టీ కింద, యాంటీ బీజేపీ పేజ్ కింద మారింది తప్పితే ఇండియాలో మన దేశంలో ఉన్న జెన్జీ వాయిస్ని వినిపించే ఒక పేజ్గా, ఒక పార్టీగా మారదు. సింపుల్గా చెప్పాలంటే ఆ పార్టీ నేమ్ కూడా అతను పెట్టేటప్పుడు ఆ బీజేపీ మీద ఫ్రస్ట్రేషన్తో పెట్టినట్టు ఉంది, కాక్రోచ్ జనతా పార్టీ. సింపుల్గా కాక్రోచెస్ పార్టీ అని పెట్టచ్చు కదా, కాక్రోచ్ జనతా పార్టీ అని పెడుతుంది దాంట్లో అర్థమైంది. సో పోను వీళ్ళు చేసే పోస్టింగ్లు కానీ, లేదంటే వీళ్ళు పెట్టే రీల్స్ కానీ, వీళ్ళు చేసే న్యూస్ కానీ, వీళ్ళు చేసే డిబేట్స్ కానీ అది కంప్లీట్గా బీజేపీకి అగెనిస్ట్గా ఉన్నాయా, లేదంటే ఒక న్యూట్రల్ టోన్తో ఉన్నాయా అన్నది మనకి రాబోయే రోజుల్లో అర్థమైంది. అంటిల్ అన్లెస్ అవి న్యూట్రల్ టోన్తో ఉంటే మనం కొత్త శకాన్ని చూస్తాం. లేదు బీజేపీకి అగైనిస్ట్గా ఉంటే ఏంటి అంటే జస్ట్ బీజేపీ నెక్స్ట్ వచ్చే ఏవైతే ఎలక్షన్స్ ఉంటాయో వాటన్నింటిలో ఓడిపోవడానికి తప్పితే ఈ పేజ్ ఇంకో దానికి పనికిరాదు. బీజేపీ ఓడిపోయింది, ఆ ప్లేస్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, థర్డ్ ఫ్రంట్ ఏ వస్తాయి, యూపీఏ గవర్నమెంట్ రావచ్చు, థర్డ్ ఫ్రంట్ రావచ్చు, ఏది వస్తే అది వస్తాయి. అంతవరకు ఈ పేజీ ఉపయోగపడింది తప్పితే అదర్వైజ్ నిజంగా మన జెన్జీలో కానీ, మన మిలీనియల్స్లో కానీ ఎవరిలో అయితే మన ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, మనకి ఈ రేట్లు పెరిగిపోవటం కానీ, లేదంటే ఆపర్చునిటీస్ తగ్గిపోవటం కానీ, మన ఇన్కమ్ పడిపోవటం కానీ, వీటికి సంబంధించి మన ఫ్రస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అడ్రస్ చేసే విధంగా అయితే ఖచ్చితంగా ఉండదు. సో ఏదో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది అని చెప్పి ఆ ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు తప్పితే దీన్ని సీరియస్గా ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు తీసుకోరు అనేది ఫర్దర్గా తెలిసింది. ఇంకొక విషయం కూడా చెప్తా, బంగ్లాదేశ్, నేపాల్లో ఉన్న పరిస్థితులు మన ఇండియాలో లేవు. ఈ వీడియోని మీరు మీ ఫోన్లో చూడగలుగుతున్నారు అంటే మీకు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నట్టే. ఇంటర్నెట్ ఉంది, ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, ఒక ఏసీలో ఉంటున్నాం, లేదంటే ఒక ఇంటి కింద ఉంటున్నాం అంటే బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నట్టే మన దగ్గర. మరీ మనం రోడ్డు మీదకి వచ్చి ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టేసి ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అంత నెసిటీలో, అంత దౌర్భాగ్య స్థితిలో అయితే మన దేశం లేదు, మనం లేవు. మనకి మినిమం ఉన్నాయి, అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి మినిమం బేసిక్స్ అయితే ఉంది. సో వీళ్ళు అలాంటిది ఏదైనా రెచ్చగొట్టి ఏదైనా చేస్తే అది ఖచ్చితంగా మన దేశానికి తీవ్రమైన నష్టమే కలిగించింది. ఇప్పుడున్న దానికన్నా కూడా ఇంకెక్కువ నష్టపోతాం. అలాంటి మూవ్మెంట్ రాకుండా ఉన్నంతకాలం పర్లేదు. అలాగే మేము రోడ్ల మీదకి శాంతియుతంగా కొన్ని నిరసనలు చేస్తామని చెప్పి వీళ్ళు శాంతియుతంగా చేద్దామని వచ్చినా ఖచ్చితంగా అరాచక శక్తులు అందరూ కలిసిపోతాయి.
అంటిల్ అన్లెస్ వీళ్ళు అలాంటి ఉద్యమాలు ఏమి చేయకుండా న్యాయబద్ధంగా మన రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్లో పోటీ చేయటం, అక్కడ పర్యటించడం, అక్కడ ప్రజలను చైతన్యవంతులు చేయటం, సో వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఆ ప్రజలకి అని చెప్పి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగటం, అవన్నీ చేయగలిగితే మనం నిజంగానే కొత్త శకాన్ని చూస్తాం. అదర్వైజ్ మనకి ఎప్పుడు అలవాటైన విధంగానే ఈరోజు బీజేపీ అది ఏముందో ఒక ట్రెండ్లా స్టార్ట్ అయింది. ఓ 10 రోజుల తర్వాత బీజేపీ వాళ్ళు లేపేస్తారు ఆ పేజ్ని, అది లేచిపోద్ది. రాహుల్ గాంధీ గారు విజయ్తో ఫోటో దిగితేనే లేపేశారు వాళ్ళు, లేపేస్తారు. ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ దట్. అలా వాడతారు, లేపేస్తారు. లేదు అది ఉన్నా కూడా 4-5 రోజులు ట్రెండ్ చేసుకొని 4-5 రీల్స్ పెట్టుకొని అందులో ఉన్న ఫాలోవర్స్ని కొంతమంది మేమర్స్ కానీ లేదంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్ పీపుల్ కానీ, సో మేము కూడా నేను తెలంగాణకి చీఫ్ మినిస్టర్ అయితే నేను ఇది చేస్తా, లేదంటే నేను ఫైనాన్స్ మినిస్టర్ అయితే అది చేస్తా అని చెప్పి రీల్స్ పెట్టుకొని కొంతమంది ఫాలోవర్స్ తెచ్చుకోవడం తప్పితే అంతకు మించి ఉపయోగపడే సినిమా అయితే ఉండదు. అది ప్రభుత్వాన్ని కూలదోసిద్ది మహా అయితే. మనకి న్యాయం జరిగి మనకి ఏదో చేసేలాగైతే మాత్రం నాకేం కనిపించట్లేదు. సో ఇది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ న్యూస్.